జై శ్రీరామ్ అని ఎప్పుడు జరగాలి మనసులో అనుకుంటారు, ఇంట్లో పూజ గదిలో అనుకుంటారు తప్ప. కానీ నా అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఇంకా తిరిగి నాలో ఉంటూనే ఉన్నాయి. చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, ఆ గొప్ప ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం అనేది ఆ భగవంతుడు కనిపించేటువంటి మా కుటుంబానికి కనిపించేటువంటి అదృష్టం. అదే తరుణంలో మళ్ళీ ఇక్కడ ఆనందంలో ఈ గోల్కొండ సమక్షంలో కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రావాల్సింది అని నన్ను పిలవడం అనేది అది మళ్ళీ నాకు దగ్గర గౌరవంగా భావిస్తూ వారికి సభాముఖంగా మిత్రులు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను 4 ముక్కలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ జిల్లాని గోల్కొండను చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తు వస్తుంటాయి. అంటే మా హీరోయిన్ తోటి కాలు పాటలతోటి స్టెప్ వేసి గుర్తుకొస్తున్నాయి. అలాగే పోరాట సన్నివేశాలు గుర్తుకొస్తున్నాయి. అలాగే 2-3 యాడ్స్ కూడా నేను ఇక్కడ చేశాను. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కళ నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయి తోటి రామ్ చరణ్ తోటి అలాంటి సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ కూడా తెలియటి అనుభూతున్నాను చెప్పాలి. దానికి మించి నేను గొప్పగా చెప్పుకోలేదు ఏంటంటే, నేను టూరిజం మినిస్టర్ గా ఉన్నాను 2013లో ఇక్కడ UNWTO వాళ్ళకి నేను ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశాను 3 రోజులు. అందులో ఒక రోజు రాత్రి ఇక్కడ వారికి విందు ఏర్పాటు చేశాను. ఇదే స్థలం ఇదే కిల్లాలో చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా 250 అందరూ విదేశీ ప్రతినిధులై వాళ్ళు దాదాపుగా 50 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి మన గురించి, మన సంస్కృతి గురించి, మన దేశ ప్రాశస్త్యం గురించి, మన హెరిటేజ్ గురించి, ఉన్నటువంటి ఈ చరిత్ర గురించి ఆ రోజు టెక్నికల్ గా సపోర్ట్ గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి అన్ని కూడా వీక్షించడం చూపించడం జరిగింది. వాళ్ళు అమ్ముడుపోయారు. ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి. ఆ రోజుల్లో మనకి టూరిజం వాళ్ళందరూ అనేది ఏంటంటే, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫై కల్చర్స్ ఇవన్నీ ఇక్కడ ప్రపంచం ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్క చూస్తుంటే కనుక హిమాలయాలు, మంచు పర్వతాలు, మరో పక్క చూస్తే థార్ డెజర్ట్, మరో పక్క చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంజి, దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు అండ్ సుదీర్ఘమైనటువంటి 3 పక్కల మన పెనిన్సులాలో భారతదేశంలో 3 పక్కల సముద్ర తీరం అండ్ మహాగుండు. అలాగే హెల్త్ సంబంధించినటువంటి హెల్త్ హబ్ గా ఈ రోజు ఎంత రూపాంతరం చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇన్వోల్వ్ టూరిస్ట్ ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది. ప్రపంచ దేశాల మొత్తం టూరిజం సంబంధించిన లెక్క వేస్తే ఆ రోజు 13 నాటికి, ఈ రోజున మినిస్టర్ గారు చెప్పాలి 1.3% మాత్రమే మన షేర్ ప్రపంచ టూరిజం. అంటే చాలా చాలా తక్కువ. కానీ మన ఇండియన్ జీడిపి సంబంధించి అత్యధికంగా మనం కంట్రిబ్యూట్ చేసేది సింహభాగం, మేజర్ పార్ట్ ఓన్లీ టూరిజం నుంచే వస్తుంది. సత్యం. అంటే కమ్యూటింగ్ ఫ్లైట్ కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, రిక్షాలు కానివ్వండి, ట్యాక్సీలు కానివ్వండి, అలాగే హాస్పిటల్ సెక్టర్ అనేటువంటి హోటల్స్ కానివ్వండి, అత్యధిక మందికి ఉపాధి కానివ్వండి, గైడ్స్ కానివ్వండి, టూరిస్ట్ ప్లేసెస్ లో చిన్న స్మాల్ వెండర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే కనుక అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది కానీ అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది కానీ మన ఇండియన్ జీడిపికి కేవలం టూరిజం నుంచి. అలాంటి టూరిజం ఎందుకో కొంచెం నేను ఉండే సమయానికి కొంచెం నడక నడుస్తూ ఉంది, కొంచెం నిర్లక్ష్యం కాబడింది. అంటే ఆ సమయంలో మా బడ్జెట్ సంవత్సరానికి 1200 కోట్లు మాత్రమే. అందులో నేను వచ్చేసరికి కేవలం 600 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఇచ్చేటువంటి డబ్బు సరిగ్గా వినియోగం జరిగేది కాదు. దానివల్ల యూటిలిటీ సర్టిఫికేట్స్ వచ్చేవి కావు. యుఎల్సీ రాకపోతే ఫర్దర్ బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం లేదు. మీరు అంత రిలీజ్ చేయనప్పుడు, అది వినియోగించుకున్నప్పుడు మీకు ఇంత బడ్జెట్ తిరిగేది కేంద్రం కట్ చేసి అంత తక్కువ ఉండేది. అలాంటి దాన్ని నేను దాని మీద ఫోకస్ చేసి కేవలం
1200 కోట్ల వరకు దాన్ని నా టెన్యూర్ ఎండకు వచ్చేసరికి తీసుకొచ్చాను. అందులో దాదాపుగా 20% అంటే 221 కోట్లు మన ఉభయ ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజు ఇవ్వడం జరిగింది. చాలా అలాగే టెంపుల్ టూరిజం గురించి తీసుకున్న శ్రద్ధాశక్తి అంతా ఇట్లా కాదు. ఆ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ అదే చెప్పుకొచ్చారు. కాబట్టి అలా టూరిస్టులు రావాలి, టూరిజం పెరగాలంటే అవకాశాలు మనకే ఉన్నాయి. సపోజ్ మొన్న రామ్ చరణ్ G20 ఫిలిం సంబంధించిన సదస్సులో కాశ్మీర్ జరిగింది, శ్రీనగర్ లో. ఆయన స్వయంగా మన కిషన్ రెడ్డి గారి ఆహ్వానించారు చరణ్ మీద పచ్చిగా ఆహ్వానంతో. నువ్వు రా చరణ్, నీ సినిమా ఆర్ఆర్ బాగా ఆడుతుంది కాబట్టి నువ్వు ఫోకస్ లో ఉన్నావు రా, నువ్వు చెప్తే నీ ద్వారా ఫిలిం టూరిజం గా నేను అందరికి ప్రపంచ దేశానికి షో కేస్ చేయగలను అని వారు ఆహ్వానించడం కలిసి ఆయన ఫిలిం ప్రమోట్ చేయాలని ఆయన చేసిన తాపత్రయానికి ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నా తీసుకున్న శ్రద్ధాశక్తులకి ఈ రోజు చాలా మంది ఇతర దేశాలు ఇండియా చూస్తున్నారు. కారణం మళ్ళీ విజేంద్ర ప్రసాద్ గారు ఆయన రాసినటువంటి RRR, అంతకుముందు బాహుబలి కానీ ఇవన్నీ ప్రపంచ దేశాలు ఇండియన్ సినిమా వైపు చూసే దిశగా ఇవి ఉన్నాయి. అంటే ఓ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత స్ట్రాంగ్ గా, ఇంత వైబ్రెంట్ గా ఉంటుందా అని వాళ్ళందరూ అనుకోవడానికి, ఆ రకంగా దీంట్లో మన సినిమాలు తీయడానికి రాజమౌళి గారి వరకు గారు కానీ అందరూ నటించిన యాక్టర్లు కానీ అందరూ ఇతరులుగా వారి యొక్క సహకారం అందిస్తారు. దాన్ని షోకేస్ చేయడానికి అలాగే కిషన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మన G సదస్సులో అంతా ఇంతగా అయిపోతాం. సో ఇలాగా ప్రతి ఒక్కరు ఆయా ప్రయత్నాలు చేస్తుంటే పొద్దునేది మనకి హెల్త్ హబ్ అయిపోతుంది, హెల్త్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి, అలాగే టెంపుల్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎన్నో రకాలుగా మనకు ఉన్నటువంటి మల్టీ క్యూజిన్ ఉన్న మల్టీ డైవర్సిఫైడ్ కల్చర్స్ ఈ ప్రపంచంలో ఏ దేశానికి లేదు కాబట్టి దాన్ని మన పొటెన్షియల్ మార్చుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి. అండ్ వారి నేతృత్వంలో అలా రోజు వస్తుంది. ఆ రకంగా అన్నా ఇందాక 1.3% ఈ రోజుగా 10 దాకా చేయగలిగితే లేదా 5-6 దాకా చేసా సరే అది అద్భుతమైన మన ఎక్స్టర్నల్ చూస్తున్నట్టు అలాంటి సంగతి. అండ్ ఈ రోజున ఇక్కడ అంటారు ఒక దృశ్యం 1000 పదాలకి ఇదండి సరి సమానం. సో 1000 పదాలు చెప్పలేదు కూడా ఒక దృశ్యం చెప్పగలరు. ఈ రోజున మనం ఏంటి, మన కల్చర్ ఏంటి, మన హెరిటేజ్ ఏంటి అనేది ఈ రోజున గోల్కొండ ప్రాశస్త్యం గురించి చెప్పుకోవడానికి లైట్ అండ్ సౌండ్ అత్యాధునికంగా లేజర్ షో తోటి ఈ రోజున ఇక్కడ స్థాపించి ఇక్కడ ప్రయత్నం చేసి ప్రయత్నం. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ఈ గోల్కొండ ఏంటి, గోల్కొండ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు కట్టారు అనేది వాళ్ళకి తెలియాలి. తెలిసేందుకు కానీ చేస్తున్న ఈ ప్రయత్నం ఈ దృశ్య రూపంలో కలర్ఫుల్ గా వైబ్రెంట్ గా చూపించగలుగుతున్నాం. కాకతీయ కట్టి ఇక్కడ పరిపాలించారు, ఆ తర్వాత మహానీయులు వచ్చారు, ఆ తర్వాత కుతుబ్ షాహీ వచ్చారు, ఆ తర్వాత నవాబులు పరిపాలించారు. వీళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. మరి ఇంత ఘన చరిత్ర దీని గురించి ఎంతమంది తెలుసు? ఏదో మట్టి ముట్టాలనుకుంటున్నారు, ఇంత చరిత్ర ఉంది ఇది మట్టాలన్న విషయం చాలా మంది తెలియదు. అది తెలియచే ప్రయత్నం ఈ రోజున లైట్ సౌండ్ లేజర్ షో తోటి దీని గురించి గొప్పగా చెప్తారు. పురుషులు రావాలి, యువత రావాలి, చెప్పాలి. గొప్పతనం తెలుసుకుని గెస్ట్ గా వచ్చి వీక్షించారంటే ఏం చెప్పుకోవాలి. అంటే అలాంటి దానికి ఈ రోజున ఒక అందం తీసుకొచ్చి దాన్ని షో కేస్ చేసి ఆయన చేసే ప్రయత్నాల్లో ఇది వంతుగా చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఈ రోజున ఆయన ముందుకు తీసుకొచ్చి భారతదేశం టూరిజంలో మేము స్థానంలో ఉన్నాము అని ఆ రోజు నేను ఉన్నప్పుడు ఒక ఇండియా లెవెల్లో అన్ని దీంట్లో కలిపి అప్పట్లో కేరళ అనేది నెంబర్ 1 ఉండేది, గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి కంబైన్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో 7 అవార్డు తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1 స్థానం తీసుకురాగలిగాను, అవార్డు తీసుకోగలిగామంటే అది అంత ఇంత గర్వకారంగా ఉంటుంది. దాన్ని మరింత ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేది అలాగా ఇండియాని వాళ్ళు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చారిత్రకమైనటువంటి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ షో మరియు ఎలిమినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కాకతీయుల కాలంలో అంటే
11వ శతాబ్దంలో ఈ యొక్క గోల్కొండ కట్టినప్పటికీ బహుమని సుల్తానులు, ఆసఫ్ జాహీలు, మొన్నటి నిజాం కాలం వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక మన గోల్కొండ కోట. అందుకే నేటికి హైదరాబాద్ సందర్శించేటువంటి పర్యాటకులు మరి విధిగా తప్పకుండా వచ్చేటువంటి ఆకర్షణీయమైనటువంటి కేంద్రం ఏదంటే మన గోల్కొండ కోట. ఇంతటి ఘనమైనటువంటి సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి గోల్కొండ కోట వివరాలను పర్యాటకులకు మరియు మరి ఆసక్తికరమైనటువంటి పద్ధతిలో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ యొక్క ల్యాండ్ సౌండ్ షో ద్వారా అందరికీ తెలియజెప్పాలనేది మా ఇచ్చిన ప్రయత్నం. అందుకే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఇక్కడ ఈ లైట్ హౌస్ సౌండ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్కొండ చరిత్రను గొప్పగా చూపించేటువంటి ప్రయత్నము చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై రెజల్యూషన్ ప్రొజెక్టర్స్, లేజర్ లైట్స్, మూవింగ్ హెడ్ లైట్స్ వంటి ఆధునిక సాంకేతిక కలబోతతో వినూతంగా ఈ లైట్ అండ్ సౌండ్ షోను రూపొందించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మరి పెట్రోలియం మినిస్ట్రీని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ షో గోల్కొండ సందర్శించేటువంటి పర్యాటకులకు మరింత మరి సంతోషాన్ని కలిగిస్తుంది. గోల్కొండ కేంద్రంగా పాలించేటువంటి రాజుల ధైర్య సాహసాలు, వారు చూపించినటువంటి సాహసము, వారు చేసినటువంటి పాలన త్యాగాలు, నాటి సంపూర్ణ చరిత్ర మొదలైనటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం ఇందులో చేయాలని మా సంకల్పం. అంతేకాదు ఈ షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉంటుంది కాబట్టి మొదటి రోజు 3 భాషల్లో మీరందరూ చూసి వెళ్లాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. దీంట్లో మరి లేజర్ లైట్స్ వాడాను, మూవింగ్ హెడ్ లైట్స్ వాడాను, 14 స్పీకర్స్, 8 సబ్ రూఫర్స్, సరౌండ్ సౌండ్ సిస్టమ్, 80 kVA, యూపీఎస్ లాంటి వాటితో ఈ లేజర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ప్రధానమంత్రి గారు గత 15th ఆగస్టు నాడు ఎర్రకోట నుంచి పంచప్రాణ్ అనేటువంటి పిలుపుతో మన చరిత్ర, మన సంస్కృతి ఈ తరానికి, భావి తరానికి, యువతరానికి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేశాము. మన సంస్కృతిని తెలియాలంటే దీన్ని మనం ఆచరణలో చూపాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర తెలుసుకోవాలంటే ఆ చరిత్రకు ప్రతిబింబించేటువంటి ఇలాంటి చారిత్ర కట్టడాల గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మనకు తెలుసు, ఈరోజు అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పర్యాటక వ్యవస్థను పటిష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం కావచ్చు, లేకపోతే నేచర్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి మా ఎకాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి టెంపుల్ టూరిజం కావచ్చు, అనేక రకాలుగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో తర్వాత కూడా ఎంటైర్ నైట్ దేదీప్యమానంగా ప్రకాశించేందుకు, అందంగా కనిపించేందుకు ఫసాడ్ ఇల్యుమినేషన్ కోసము 1400 LED లైట్లను ఈ గోల్కొండలో అమర్చాం మేము. అవన్నీ కూడా లైట్ అండ్ సౌండ్ షో తర్వాత అది మీరు చూడొచ్చు. 1400 LED లైట్లను ఈ యొక్క కోర్ట్ అంతా కూడా అద్భుతంగా వెలిగే విధంగా రాత్రి అంతా కూడా కనిపిస్తా ఉన్నది.